హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినీ అండ్ మోర్ తెలుగు. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సిరీస్ ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా వాచర్ ఒక ఇన్సిడెంట్ మారితే ఒక కొత్త యూనివర్స్ ఎలా జన్మిస్తుంది, ఎన్ని మార్పులు జరుగుతాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు స్టార్టింగ్లో. సో ఇందులో కూడా అలానే జరుగుతుంది. ఈ ఎపిసోడ్ పేరు వాట్ ఇఫ్ కిల్మాంగర్ రెస్క్యూడ్ టోనీ స్టార్క్. కిల్మాంగర్ టోనీ స్టార్క్ని కాపాడితే ఏం జరుగుతుంది అనేది ఎపిసోడ్ నేమ్. తర్వాత మనం చూస్తాము 2008 ఐరన్ మ్యాన్ ఓపెనింగ్ సీన్ ఇక్కడ మనకు చూపిస్తారు. ఇక్కడ సేమ్ టోనీ స్టార్క్ అందులో చూసినట్టే అమెరికన్ సోల్జర్స్తో కలిసి వెళ్తూ ఉంటాడు ఆఫ్ఘనిస్తాన్లో. అప్పుడు వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. అటాక్ జరిగినప్పుడు తన పక్కన వచ్చి స్టార్క్ ఇండస్ట్రీ మిజైల్ వచ్చి తన పక్కన పడుతుంది. అది పేలేలోపు సినిమాలో అది వెళ్తుంది, కానీ ఈడ అది పేలేలోపు కిల్మాంగర్ వచ్చి దాన్ని వేరే డైరెక్షన్లో పడేస్తాడు. వేరే డైరెక్షన్లో పడేసి తర్వాత టోనీ స్టార్క్ని లేపి 10 రింగ్స్ మన రూట్ని మార్చింది, మనం ఇడికెళ్ళి వెళ్ళిపోవాలి అని టోనీ స్టార్క్తో చెప్తాడు. తర్వాత మనం చూస్తాము ఈడ టోనీ స్టార్క్ ఏం కాలేదు కాబట్టి ఆయన ఆర్క్ రియాక్టర్ క్రియేట్ చేయలేడు, ఐరన్ మ్యాన్ అవ్వలేడు. సో ఆయన ఐరన్ మ్యాన్ అవ్వలేదు అంటే లోకాన్ని కాపాడలేదు, ఎండ్ గేమ్లో చుట్కే వేయలేదు. సో ఇదంతా చేంజ్ అయిపోయింది, మొత్తం స్టోరీయే ఇప్పుడు చేంజ్ అయిపోయింది. మనకు వాచర్ చెప్తాడు దీనివల్ల మనకు ఒక హీరో ఉట్టలేదు అండ్ కిల్మాంగర్లా ఒక విలన్ కూడా ఉట్టలేదు అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో టోనీ స్టార్క్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు కిల్మాంగర్ తను కాపాడినందుకు. మూవీలో మనం చూసినాం ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత టోనీ స్టార్క్ వెపన్స్ తయారు చేయడం బంద్ చేస్తాడు, ఎందుకంటే ఎవరికి హాని అవ్వద్దని. కానీ ఇక్కడ టోనీ స్టార్క్ తన వెపన్స్ని తయారు చేయడం ఆపడు, దానికి తోడు ఆ వెపన్స్ని తయారు చేయడం ఇంకా స్ట్రాంగ్గా చేస్తా అని ప్రెస్లో చెప్తాడు. తర్వాత టోనీ స్టార్క్ కిల్మాంగర్ నా ప్రాణాలు కాపాడినందుకు ఆయనని నేను ఇప్పుడు వెపన్ డిజైన్ చేయడానికి దాంట్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నేను ఆయనని జాయిన్ చేస్తున్నాను నాకు ఆ స్టార్క్ ఇండస్ట్రీలో అని చెప్తాడు. తర్వాత అక్కడనే ఉన్న రిపోర్టర్ టోనీ స్టార్క్తోని కిల్మాంగర్ ఒక్కడే తన యూనిట్కి దూరంగా తను ఒక్కడే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎలా కాపాడాడు అని అడుగుతుంది. అప్పుడు కిల్మాంగర్ టోనీ స్టార్క్ మీద కొంతమంది ప్లాన్ చేసిర్రు చంపడానికి, సో దాన్ని అన్కవర్ చేయడానికి నేను టోనీ స్టార్క్ దగ్గరికి వచ్చినాను, అది ఎవరో కూడా చెప్తా మీకు అని చెప్పి ఒబ్డైన్ స్టెయిన్ నేమ్ చెప్తాడు. ఆయన ఏమేం చెప్పిండో ఏమేం చేసిండో అవన్నీ సీక్రెట్స్ బయట పెడతాడు. ఇది విన్న తర్వాత టోనీ స్టార్క్ ఒబ్డైన్ స్టెయిన్ని సెక్యూరిటీ ఆఫీసర్స్తో అరెస్ట్ చేపిస్తాడు. తర్వాత పబ్లో టోనీ స్టార్క్ కిల్మాంగర్తో నువ్వు నాతోని 24 గంటలు 24/7 నాతోనే ఉండాలి, నేను సిఓగా నేను అపాయింట్ చేస్తున్నా అది అని చెప్తాడు. తర్వాత అక్కడికి పెప్పర్ వచ్చి ఇతను కొత్తవాడు, ఇతనికి ఇట్లాంటి జాబ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. కానీ టోనీ స్టార్క్ అది పట్టించుకోడు, నేను ఫిక్స్ అయిపోయినా అని చెప్తాడు. తర్వాత పెప్పర్ బయటికి వచ్చి రోడీతోని ఈయన వివరాలు తీసుకొచ్చిన రోడీ అని అడుగుతాడు. రోడీ అతని గురించి అన్ని వివరాలు చెప్తాడు పెప్పర్కి. అతని గురించి చెప్పుకోవడానికి ఏం బాగలేదు, అంతా బాగానే ఉంది, ఆ కిల్లింగ్ పార్ట్ తప్ప మిగతా అంతా బాగుంది, ఒక ఓక్లాండ్ నుంచి వచ్చిన కిడ్కి ఇదంతా చాలా బెస్ట్ అని చెప్తాడు. కానీ అయినా పెప్పర్కి డౌటే ఉంటుంది, ఎవరు టోనీ స్టార్క్ దగ్గరికి ఊగేనే రారు, ఖచ్చితంగా ఏదో ఆశించే వస్తారు, ఇతను కూడా ఏదో ఆశించే వచ్చిండని రోడీతోని పెప్పర్ చెప్తుంది. తర్వాత సీన్లో టోనీ స్టార్క్ కిల్మాంగర్ని తన ల్యాబ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ కిల్మాంగర్ టోనీ స్టార్క్తో మా నాన్న చనిపోయిండు గ్యాంగ్ వైలెన్స్ వల్ల అని చెప్తాడు. అప్పుడు కిల్మాంగర్ నేను ఒక డ్రోన్ సోల్జర్స్ని తయారు చేద్దాం అనుకున్నా, బట్ నాకు అంత ఐడియా రాలేదు అది అన్నాడు. తర్వాత టోనీ స్టార్క్ నేను ఎందుకున్నా, నాకు అవన్నీ ఐడియాస్ తెలుసు, నేను చేస్తాను నీకు, నువ్వు నా ప్రాణాలు కాపాడేవుగా, దానికి రిటర్న్లో నీకు ఫేవర్ ఇస్తాను. తర్వాత కిల్మాంగర్ తన డిజైన్ చూపిస్తాడు టోనీ స్టార్క్కి. వావ్ ఇది బాగుంది అని చెప్తాడు టోనీ స్టార్క్. అవును నేను యానిమే ఫ్యాన్ని, సో అందుకే దీన్ని ఇలా డిజైన్ చేసిన అని చెప్తాడు కిల్మాంగర్ టోనీ స్టార్క్తోని. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ డ్రోన్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు, తయారు కూడా చేస్తారు, కానీ అది ఫ్లాప్ అవుతుంది. తర్వాత టోనీ స్టార్క్ ఒక ఆర్క్ రియాక్టర్ని క్రియేట్ చేసి దీంట్లో ఇన్బిల్డ్ చేయవచ్చా అని ఆలోచిస్తాడు, కానీ తానంతటా తానే ప్లాన్ని రిజెక్ట్ చేసేస్తాడు. అప్పుడు కిల్మాంగర్ దాన్ని మనం వైబ్రేనియంతో పవర్ ఇవ్వచ్చు అది అని చెప్పి తన దగ్గర ఉన్న వైబ్రేనియం రింగ్ టోనీ స్టార్క్ చూపిస్తాడు. అప్పుడు టోనీ స్టార్క్ నీకెట్లా తెలుసు వైబ్రేనియం ఏడుందని అది అంటే, కిల్మాంగర్ ఇంకా చాలా ప్రపంచంలో చాలా ప్లేస్లో అక్కడెక్కడ వైబ్రేనియం ఉంది, నాకు తెలిసిన మంచి దగ్గర ఒక దగ్గర ఉంది, అక్కడ నుంచి తెప్పించుకుందామని కిల్మాంగర్ టోనీ స్టార్క్తో చెప్తాడు. కిల్మాంగర్ చెప్పిన మనిషి పేరు యులిసిస్ క్లా, అతను ఒక బ్లాక్ మార్కెట్ డీలర్. అప్పుడు పెప్పర్ అతని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి కరెక్ట్ కాదు అని టోనీ స్టార్క్తో చెప్తుంది. అప్పుడు టోనీ స్టార్క్ మనం ఎవ్వరం వెళ్ళొద్దు, రోడీని పంపిస్తా అని చెప్తాడు పెప్పర్తోని. అప్పుడు కిల్మాంగర్ ఇది గుడ్ ఐడియా, రోడీనే పంపిద్దామని చెప్తాడు. అప్పుడు రోడీ క్లా దగ్గరికి వైబ్రేనియం తీసుకోవడానికి వెళ్తాడు. తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడికి బ్లాక్ ప్యాంథర్ వచ్చి యులిసిస్ క్లా మీద అటాక్ చేసి అండ్ రోడీ మీద అటాక్ చేసి రోడీకి చెప్తాడు దీనికి నీకు ఏ సంబంధం లేదు,
వైబ్రేనియం నాకు ఇస్తే నేను వకాండాకి తీసుకెళ్ళిపోతా, అది అక్కడికే చెందింది అని చెప్తాడు. అప్పుడు కిల్మోంగర్ అక్కడికి వచ్చి టోనీ స్టార్క్ తయారు చేసిన ఒక డివైస్తోని బ్లాక్ ప్యాంథర్ మీద అటాక్ చేసి బ్లాక్ ప్యాంథర్ని ఇంకా రోడీని చంపేస్తాడు. తర్వాత మనకు తెలుస్తుంది కిల్మోంగర్ ఇంకా క్లాక్ ఇద్దరు కలిసి పనిచేస్తురు అని. ఇద్దరు ఏదో చెడు టార్గెట్ చేసి పనిచేస్తారు అని మనకు తెలుస్తుంది. తర్వాత మనం చూస్తాము బ్లాక్ ప్యాంథర్కి వాళ్ళ ప్రజలందరూ లాస్ట్ రైట్స్ పే చేస్తారు. అండ్ ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ రోడీకి లాస్ట్ రైట్ పే చేస్తారు. తర్వాత నెక్స్ట్ సీన్లో టోనీ స్టార్క్ చాలా కోపంతో ఉంటాడు, తన ఫ్రెండ్ రోడీ చనిపోయిండు అని. అప్పుడు అక్కడికి కిల్మోంగర్ వస్తాడు. అప్పుడు కిల్మోంగర్ వచ్చిన తర్వాత టోనీ స్టార్క్తో, రోడీని ఇంకా బ్లాక్ ప్యాంథర్ని చంపింది నువ్వే, అది జార్విస్ నుంచి నువ్వు తప్పించుకోలేవు, జార్విస్ అన్ని రికార్డ్ చేస్తుందని కిల్మోంగర్కి అది చూపిస్తాడు. తెలుసుకొని ఏం చేస్తావు టోనీ స్టార్క్, నువ్వు నన్ను ఓడించలేవు, నువ్వు నన్ను చంపలేవు అని కిల్మోంగర్ చెప్తాడు. అవును నేను చంపలేను, కానీ నేను తయారు చేసిన డ్రోన్ నిన్ను చంపుతుంది అని చెప్తాడు. ఆ డ్రోన్ని టోనీ స్టార్క్ కిల్మోంగర్ ఇచ్చిన వైబ్రేనియం రింగ్తో తయారు చేస్తాడు. ఆ డ్రోన్తో కిల్మోంగర్ మీద టోనీ స్టార్క్ అటాక్ చేపిస్తాడు. కానీ కిల్మోంగర్ ఆ డ్రోన్ని చంపేసి తర్వాత టోనీ స్టార్క్ని కూడా చంపేస్తాడు వైబ్రేనియం స్పేర్తోని. తర్వాత నెక్స్ట్ డే జనరల్ రాస్ పెప్పర్ దగ్గరికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈ టోనీ స్టార్క్ని వకాండా స్పేర్తోని చంపబడ్డాడు, సో ఇందులో వకాండియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తాడు. అప్పుడు పెప్పర్ పార్ట్ 2 డేస్లో 3 చనిపోయారు, ఈ కిల్మోంగర్ సెంటర్లో ఉన్నాడు అని చెప్తుంది. తర్వాత జనరల్ రాస్ అతన్ని ఎక్యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని పెప్పర్తో చెప్తాడు. తర్వాత జనరల్ రాస్ కిల్మోంగర్ మాటల్లో వచ్చేసి వకాండా వాళ్ళ మీద మనం అటాక్ చేయాలి, వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేయాలి, సో మనం ఆ డ్రోన్స్ని చాలా తయారు చేయాలి అని చెప్తాడు. అప్పుడు పేపర్ పాట్స్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ జనరల్ రాస్ వినడు. స్టాక్ చనిపోయిన తర్వాత తన ఇండస్ట్రీ మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేస్తా, సో మీరు ఖచ్చితంగా నా కింద పనిచేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత డ్రోన్స్ తయారు చేస్తారు. కిల్మోంగర్ ఏదైతే ప్లాన్ చేసిండో అన్నీ తన ప్లాన్ ప్రకారం ఒకటి తర్వాత ఒకటి సక్సెస్ఫుల్గా జరుగుతూ పోతాయి. తర్వాత ఆ డ్రోన్స్ అన్నిటిని తీసుకెళ్ళి క్లాతో కలిసి వకాండాకి వెళ్తాడు కిల్మోంగర్. అక్కడ క్లాని చంపేసి వకాండాలో వాళ్ళ దగ్గర లాయల్టీ పెంచుకుందామని చెప్పి క్లాని చంపి అక్కడికి తీసుకెళ్తాడు. వకాండా వాళ్ళు కూడా కిల్మోంగర్ని నమ్ముతారు. కిల్మోంగర్ నేను వకాండా గురించి చాలా చేసిన, మీరందరూ నన్ను నమ్మాలి అని చెప్తాడు. తర్వాత టీచాకా కిల్మోంగర్ని నమ్ముతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కిల్మోంగర్ని నమ్ముతారు, కానీ షూరీ నమ్మదు. కానీ షూరీని ఎవ్వరు పట్టించుకోరు. తర్వాత కిల్మోంగర్ వాళ్ళందరితో ఈ యుఎస్ గవర్నమెంట్ వైబ్రేనియంతో డ్రోన్స్ తయారు చేసింది, అవి అన్నిటిని మన మీద అటాక్ చేపిస్తుంది. అవన్నీ మనం లోపలికి రప్పియాలి. ఆ బార్డర్ లోపలికి రప్పించిన తర్వాత అవి వాటి సిగ్నల్ని కోల్పోయి అవన్నీ ఆఫ్ అయిపోతాయి. సో ఏ కొట్లాట జరగదు, ఆ వైబ్రేనియం మనదైపోతుంది అని కిల్మోంగర్ వాళ్ళందరితో చెప్తాడు. సో ఇదంతా విన్న తర్వాత వకాండా రాజు, టిచాకా ఇంకా మిగతా అందరూ ఈ ప్లాన్ని నమ్ముతారు. అతను ఏదైతే చెప్తాడో ఆ ప్లాన్ ప్రకారం అన్నీ జరుగుతాయి. డ్రోన్స్ వకాండా లోపలికి వస్తాయి, తర్వాత ఆఫ్ అయిపోతాయి. తన ప్లాన్ ప్రకారమే జరిగిందని అందరూ వకాండా ప్రజలు కిల్మోంగర్ని పొగుడుతారు. టిచాకా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు కిల్మోంగర్ని చూసి. తర్వాత షూరీ కూడా నువ్వు చెప్పినట్టు అది జరిగింది అని మెచ్చుకుంటుంది కిల్మోంగర్ని. తర్వాత కిల్మోంగర్ తన దగ్గర ఉన్న బటన్తో ఆ డ్రోన్స్ అన్నిటినీ యాక్టివేట్ చేస్తాడు. సో వకాండా ప్రజలందరూ దాన్ని వెళ్ళి ఫైట్ చేస్తారు. అండ్ కిల్మోంగర్ కూడా ఆ డ్రోన్స్తో వెళ్ళి ఫైట్ చేస్తాడు. ఆ డ్రోన్స్తో ఫైట్ చేసిన తర్వాత వీళ్ళ వార్ని గెలుస్తారు. తర్వాత ఈ వకాండియన్స్ మొత్తం కిల్మోంగర్ని నమ్ముతారు. అండ్ టిచాకా అయితే చాలా నమ్ముతాడు. తర్వాత టిచాకా కిల్మోంగర్ దగ్గరికి వచ్చి నిన్ను చూసి నాకు చాలా ప్రౌడ్గా ఉంది, నిన్ను నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ చేయాలనుకుంటున్నా అని చెప్పి కిల్మోంగర్ని బ్లాక్ ప్యాంథర్ చేస్తాడు. తర్వాత ఇక్కడ కిల్మోంగర్ బ్లాక్ ప్యాంథర్ కావడానికి ఆ లిక్విడ్ని తాగుతాడు. ఆ లిక్విడ్ తాగిన తర్వాత కిల్మోంగర్ ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ టిచాలా ఉంటాడు. టిచాలా ఇదంతా నువ్వు చేసి ఏం సాధించినావు అని కిల్మోంగర్ని అడుగుతాడు. నేను ఇదంతా చేసి నా పగని తీర్చుకున్న, మా ఫాదర్ది, మా సిస్టర్స్ది, మా బ్రదర్ది. నువ్వు రెస్ట్ తీసుకున్నావు, నువ్వు రెస్ట్ తీసుకొని రూల్ చేసినావు, నా కష్టాలు నీకు తెలియదు, ఇవన్నీ చేసి నేను మీ మీద రివెంజ్ తీసుకున్నా అని చెప్పి కిల్మోంగర్ చెప్తాడు టిచాలాతో. తర్వాత నెక్స్ట్ సీన్లో కిల్మోంగర్ బ్లాక్ ప్యాంథర్ అవ్వడం మనం చూస్తాం. తర్వాత నెక్స్ట్ సీన్లో టోనీ స్టార్క్ గుర్తుగా ఒక ఫోటోని తీసుకెళ్లడం చూస్తారు. తర్వాత జనరల్ రాస్ పెప్పర్తోని వకాండా మీద మనం పగ తీర్చుకోవాలి, దాని మీద మిజైల్స్లో వదలబోతున్నాను నేను అని చెప్తాడు. అప్పుడు పెప్పర్ అది విని తన రూమ్లోకి వచ్చేస్తుంది. అక్కడ షూరీని చూస్తుంది.
షూరి పెప్పర్తోని ఇదంతా చేసింది కిల్ మాంగరే అని చెప్తుంది. అప్పుడు పెప్పర్ అది నాకు ఎప్పుడో డౌటే ఉండే అతను చేసిండని అని చెప్తుంది. అప్పుడు పెప్పర్ మన కామన్ ఎనిమీ కిల్ మాంగర్, కానీ మీ వాళ్ళు మా వాళ్ళు నమ్మట్లేదు అది ఇది అని చెప్తుంది. అప్పుడు షూరి మన ఇద్దరం కలిసి మన ఇద్దరికి ఉన్న కామన్ ఎనిమీని రహస్యాన్ని మనం బయట పెట్టాలి అని చెప్తుంది. అక్కడితోని ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఇది గాయస్ ఈ వీడియో విశేషాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. Thank you.